So if you look at that, China, first row, China, 67%. That's tariffs charged to the USA, including currency manipulation and trade barriers. So 67%, I think you can, for the most part, see it. Those with good eyes, with bad eyes. We didn't want to it's very windy out here. We didn't want to bring out the big charts because it had no chance of standing. Fortunately, we came armed with a little smaller chart. So it's 67%, so we're going to be charging a discounted reciprocal tariff of 34%. I think, in other words, they charge us, we charge them less. So how can anybody be upset? They will be, because we never charge anybody anything. But now we're going to charge. The European Union, very friendly. They rip us off. It's so sad to see. It's so pathetic. 39%, we're going to charge them 20%. So we're charging them essentially half. Vietnam, 90%. We're going to charge them 46% tariff. Taiwan, where they took all of our computer chips and semiconductors. We used to be the king, right? We were everything. We had all of it. Taiwan, and they're going to build one of the biggest plants in the world, maybe the biggest for that. But 64%, we're going to charge them 32%. Japan, 46%. They would charge us 46%, and much higher for certain items like cars, little items like cars. 46%, we're charging them 24%. India, very, very tough, very, very tough. Prime Minister just left, and he's a great friend of mine, but I said, you're a friend of mine, but ఓకే. సో వ్యాపారంలో మిత్రులు ఎవరు ఉండరు, అంతా వ్యాపారమే. ఇది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చెప్పదలుచుకున్న అంశం. దిల్ టీఎంటీ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అందరూ ఎదురు చూసిన ట్రంప్ బాంబ్ మార్కెట్ల మీద పడింది. సో వరల్డ్ మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ సమయంలో ట్రంప్ గారి టారిఫ్స్ ప్రకటనలు లాస్ట్ నైట్ అందరూ చాలా ఉత్కంఠతో టెంటర్ హుక్స్ మీద ఉన్నారు. అందరూ ఎదురు చూశారు. అనుకున్న విధంగానే చేశాడు ఆయన. అరిచే కుక్క కరిచింది కూడా. సో ఇప్పటిదాకా నేను చాలా నైస్గా ఉంటాను, చాలా కైండ్నెస్తో దయతో వ్యవహరిస్తాను అన్న కబుర్లు చెప్పిన డొనాల్డ్ ట్రంప్ చాలా దేశాల మీద 60 దేశాల మీద లిబరేషన్ డే పేరుతో న్యూ లిబరేషన్ డే, సో ఆ లిబరేషన్ డే వేడుకలు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్లో జరుగుతూ ఉన్నాయి. 60 దేశాల మీద కనీసం 10% అంటే బేస్ లైన్ టారిఫ్ 10% మెయింటైన్ చేస్తూ కొన్ని దేశాల మీద 50% టారిఫ్స్ని కూడా ఆయన విధిస్తూ గత రాత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారు. రోజ్ గార్డెన్స్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంబోడియా మీద 49%, వియత్నాం 46%. ఇలా చూస్తే ఇండియా మీద మన దేశం దిగుమతుల మీద 26% టారిఫ్స్ని ఆయన విధించడం జరిగింది. చైనా 34%, యూరోపియన్ యూనియన్ 20% మాత్రమే, వియత్నాం 46%, బంగ్లాదేశ్ మన పొరుగు దేశం 37%, అలాగే తైవాన్ 64%. వాళ్ళు యుఎస్ దిగుమతుల మీద విధిస్తున్నారట. అందుకని 32%. ఆయన ఏం చేశారంటే ఏ దేశం అయితే సర్టెన్ పర్సంటేజ్ విధిస్తుందో అందులో సగం ప్రస్తుతానికి టారిఫ్స్ రూపంలో విధించారు. జపాన్ 46% వాళ్ళు వసూలు చేస్తున్నారట. అందుకని 24% జపాన్ మీద. అలాగే ఇండియా 52% మనం యుఎస్ దిగుమతుల మీద పన్ను విధిస్తున్నామట. ఇది వాళ్ళు నిర్ణయించింది, మనం ఇంకా దానికి ఒప్పుకోవాలి. అందుకని మన మీద 26% టారిఫ్స్. సౌత్ కొరియా 50% వాళ్ళు టారిఫ్స్ విధిస్తున్నారు కాబట్టి 25% టారిఫ్. థాయిలాండ్ 36% టారిఫ్ విధించారు ఆ కంట్రీ మీద. సో ఒక దెబ్బతో యావత్ ప్రపంచాన్ని ఒక కుదిపాడు ఆయన. సో బంగ్లాదేశ్ అయితే ఒక ఊరట ఏంటి అంటే అందరితో పాటు మనకి వడ్డింపులు వచ్చాయి. సో అందరికీ టారిఫ్స్ విధించారు కాబట్టి మన మీద కూడా టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇది మన ఒక్కళ్ళ సమస్య కాదు, ప్రపంచం సమస్య ఇది. సో ఒక దెబ్బతో ప్రపంచ దేశాలన్నింటినీ శత్రువులుగా కూడా తయారు చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికి కూడా ట్రంప్ పట్ల అమెరికా పట్ల సింపతి లేదు, ఒక సానుభూతి లేదు, ఒక అగ్రరాజ్యం అన్న ఒక మర్యాద గౌరవం లేదు. వాళ్ళు ఒక యుద్ధం లాంటిది ప్రకటించారు, టారిఫ్ యుద్ధం. సో అక్కడ చూస్తున్నాం ఆయన ఒక పలక పట్టుకొని ఈ పలక మీద అందరి పేర్లు రాసి వాళ్ళందరికీ ఇదిగో ఈ శిక్ష విధిస్తున్నాను ఈ శిక్ష విధిస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటిదాకా అమెరికన్లు తెలివి తక్కువ వాళ్ళు తెలివి క్షీణించి లేదా తెలివి లోపించి ఇటువంటి టారిఫ్ విధానాన్ని అనుసరించారు. లేదు దీన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రాగానే మొత్తం సరి చేస్తున్నాడు అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ జరుగుతోంది ఏంటి అంటే ఆయన బుర్రలోకి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ
ప్రెసిడెంట్ కాకముందు 4 సంవత్సరాల నుంచి అవి 4 ఏళ్ల తర్వాత వీటిని అమలు చేయటం మొదలుపెట్టాడు. సో దీనివల్ల అమెరికాలో చాలా పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తామని, చాలా కంపెనీలకి, అన్ని కంపెనీలు, ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాయని ఇలా ఆయన కొన్ని భ్రమిస్తున్నాడు. రిసెషన్లోకి అమెరికా వెళ్తుందని ఇప్పుడు 50% ఆఫ్ ఎకానమీస్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు 42% అనుకునేవాళ్ళు, ఇప్పుడు 50% ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు. అంటే అమెరికా నిజంగానే రిసెషన్లోకి వెళ్ళి విలువలాడితే, అంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి గ్రోత్ తగ్గిపోయి అమెరికన్స్ ఆర్థికంగా ఇబ్బందులు పడితే ట్రంప్ బాబైనా సరే దిగి రావాల్సిందే. మళ్ళీ ఈ టారిఫ్స్ని రివర్స్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం. కాకపోతే టెంపరీగా ఈ పెయిన్ అనేది ఈక్విటీ మార్కెట్స్ మీద ఉంటుంది. మేబీ ఇక్కడ ఒక ఊరట కూడా ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒక సెక్టర్కి లభించింది. ఏంటంటే అది ఫార్మా సెక్టర్. సో ఫార్మా మీద ఆయనకి తెలుసు, ఫార్మా మీద కనుక ఆయన ఈ సుంకాలు విధించి అక్కడ ఫార్మా ప్రైసెస్ కనుక పెరిగితే మిగతా వాటిని ఓర్చుకుంటారు ప్రజలు. ఫార్మా అయితే ఇమ్మీడియట్గా ఒక రివోల్ట్ లాంటిది వచ్చినా వస్తుంది. అందుకని ఆయన తెలివైన వాడు కాబట్టి దాన్ని ప్రస్తుతానికి మినహాయించాడు. అలాగే కొన్ని కమోడిటీస్ని కూడా, ఇప్పుడు గోల్డ్, కాపర్ ఇటువంటి వాటిని కూడా మినహాయించాడు. అయితే కెనడా, మెక్సికో మీద ఆయన టారిఫ్స్ ఫ్రెష్గా ఏమి విధించలేదు. ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ పనిష్ చేసేసాడు ఆయన. ఫస్ట్ రాగానే పడిందే వాళ్ళ మీద, కాబట్టి ఆ 2 దేశాలకు మినహాయింపు లభించింది. సో మిగతా దేశాలన్నీ కూడా అలాగే మనకి సంబంధించి ఇండియాకి అసలు ఏంటి ఇంపాక్ట్, ఒక చిన్న జస్ట్ బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ క్యాలిక్యులేషన్ అనేది కనుక చేస్తే, ఇండియా ఎక్స్పోర్ట్స్ టు యూఎస్ వచ్చేసి $91 బిలియన్. $91 బిలియన్ దాని మీద 26% ఇప్పుడు టారిఫ్ ఆల్రెడీ ఎంతో కొంత ఉంది. అసలేం లేకుండా లేదు కదా, 5%, 2% లేదా 10% ఉంది. దాన్ని ఇప్పుడు ఊరికే 26% అని కూడా కనుక మనం అనుకుంటే, ఇప్పుడు ఆ మొత్తం మీద $90 బిలియన్ మీద $24 బిలియన్ అవుతుంది. సో $24 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 0.6% ఆఫ్ అవర్ జీడిపి. ఇది మొత్తం ఇంత ఇంపాక్ట్ ఉంటుందని ఎవరు అనుకోరాదు. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కొంత టారిఫ్స్ ఆల్రెడీ మనం ఇంతకుముందు 0 కాదు కదా, ఒకసారి 26% రాలేదు కదా, కాబట్టి దానికి ఇంపాక్ట్ ఎంత అనేది ఇంకా ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్స్ మనకు తెలియదు. కాబట్టి సే 0.1 to 0.2% ఇంపాక్ట్ ఆన్ జీడిపి ఉండే అవకాశం ఉంది అంతే. అంతకంటే పెద్ద మిన్నివిరిగి మీద పడి మనందరం మన ఆర్థిక వ్యవస్థ అంతా కొనారిల్లిపోయే పరిస్థితి ఉండదు. వీ విల్ బీ యాజ్ సేఫ్ యాజ్ ఎవర్. ఇంతకుముందు ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉంటాం. మేబీ కొన్ని సెక్టర్స్లో ఆ పన్నుని వాళ్ళు కస్టమర్ మీదకే పాస్ ఆన్ చేస్తారు. కాబట్టి అదేమి పెద్ద మన ఫారెక్స్ రిజర్వ్స్ని కానీ మరొక విధంగా కానీ మన డెఫిసిట్స్ని కానీ దేన్ని ఇంపాక్ట్ చేయదు. ట్రేడ్ డెఫిసిట్లో చిన్న చితక మార్పు వస్తుంది అంతే, అది మనం గమనించాల్సింది. సరే, కొన్ని ఫార్మా లాంటి వాటికి ఎలాగో ఎగ్జామ్షన్ వచ్చింది, వాళ్ళ ఫార్మా స్టాక్స్ చక్కగా ప్రవర్తిస్తాయి. గిఫ్ట్ నిఫ్టీ 250 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది, కానీ ఫార్మా ఇండెక్స్ మాత్రం ఒక మంచి జంప్ చూసే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే టెక్స్టైల్స్ లాంటివి కొంత ఇంపాక్ట్ అవుతాయి, అగ్రి ఎక్స్పోర్ట్స్ లాంటివి ఇంపాక్ట్ అవుతాయి. అయితే టెక్స్టైల్స్లో ఒక ఊరట ఏంటి అంటే, ఇప్పుడు మన కాంపిటీటర్స్ ఎవరు, బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, శ్రీలంక ఇలాంటి కంట్రీస్, వీళ్ళు టెక్స్టైల్ కాంపిటీటర్స్. కానీ వీళ్ళ మీద ఇంకా మనకంటే ఎక్కువ టారిఫ్స్ వచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ చైనా మీద 34% ఉంది, అలాగే బంగ్లాదేశ్ మీద ఐ థింక్ అరౌండ్ 49% అంతా ఉంది. సో ఇటువంటి 37% బంగ్లాదేశ్ మీద, వియత్నాం మీద 46% ఉంది. కాబట్టి మనకు ఒక్కళ్ళకే వచ్చి మీద పడినటువంటి అపాయం కానీ ప్రమాదం కానీ ఏమీ లేదు. ఇది అర్థం చేసుకుంటే మార్కెట్లో 1 or 2 days నీజర్క్ రియాక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఆటోమొబైల్స్ మీద టారిఫ్స్ వచ్చాయి అన్నప్పుడు చూసాం 25% టారిఫ్స్ని. సో ఇప్పుడు ఆటో సెక్టర్ని టచ్ చేయలేదు, కాబట్టి ఆటో కూడా ఎగ్జామ్టెడ్ కింద లెక్క. ఆల్రెడీ మనకు ఆటోలో ఏం జరగబోతుంది అనేది మనకు ఒక నిర్ధారణ వచ్చేసాం కాబట్టి, ఒక లెక్క వచ్చింది కాబట్టి, ఇలా మనం సెక్టర్ వైజ్ చూసుకుంటే మనం దీనివల్ల మరీ గొప్ప ఓకే, తాత్కాలికంగా దీని ప్రభావం ఉంటుంది. దీన్ని మన ఇండస్ట్రీ ఏ విధంగా ఫేస్ చేయాలో, అలాగే రేపు బైలేటరల్ టాక్స్ జరిగినప్పుడు ఈ టారిఫ్స్ని కొంత మళ్ళీ తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది, మనం కూడా రెసిప్రోకల్గా వ్యవహరిస్తే. సో ఇటువంటివన్నీ జరుగుతాయి. సో డోంట్ గెట్ ప్యానిక్డ్, ఏదో అయిపోతుంది మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ బేరిష్ అయిపోతుంది ఇలా అనుకోవద్దు. ఇన్ కేస్ ఎక్కువ వీక్నెస్ కనుక వస్తే కొనుక్కోవడానికి కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని తీసుకోవాలి. ట్రేడర్స్ అంటారా, మేబీ నిన్న ఎవరైతే లాంగ్ పొజిషన్స్ క్యారీ చేశారో వాళ్ళకి ఈ మార్నింగ్ నష్టాలే కనిపిస్తాయి. సో నిన్న ఎవరైతే షార్ట్ పొజిషన్స్ క్యారీ చేస్తారో వాళ్ళకి లాభాలు వస్తాయి. సో ఇలా ట్రేడింగ్ పరిస్థితిని మనం అంచనా వేయచ్చు. సో ఇతమిద్దంగా తేల్చి చెప్పేది ఏంటంటే,
డోంట్ గెట్ ప్యానిక్. స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా మనం ఎటువంటి బిహేవియర్ అయితే అవలంబిస్తున్నామో ఆ బిహేవియర్ని కొనసాగిద్దాం. టారిఫ్ ట్యాంట్రమ్స్కి తాత్కాలికంగా మనం పట్టించుకోవడం మానేద్దాం ఈ నాయిస్ని. కుటుంబరావు గారు, ఏంటి ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ మీద కావచ్చు, స్టాక్ మార్కెట్స్ మీద కావచ్చు, ఈ టారిఫ్ ప్రకటనలు ఏ విధమైన ప్రభావం చూపిస్తాయి అనుకుంటున్నారు? ఒక్కటైతే క్లియర్ గా చూశానండి. ఏదైతే నిన్న నైట్ కూడా లేచి ఇన్ఫాక్ట్ అనమాట 2 o'clock నేను ట్రంప్ గారి స్పీచ్ అంటాం ఇవన్నీ కూడా చూశాను. జనరల్లీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ దీన్ని బట్టి కూడా చూస్తే కనుక నాకు కొంచెం అనిపించింది ఏంటంటే ప్రీ డిసైడెడ్ గా ఇది వర్క్ వేస్తానని చెప్పేసి వేసాను, కానీ ఇంటెన్షనల్ గా ఏదో వేద్దామా అన్నంత ఫీలింగ్ లో లేదు. ఎందుకంటే ఆయన అనౌన్స్ చేయడానికి ముందే ట్రెజరీ సెక్రటరీ గారు ఒక మాట అంటం జరిగింది. ఇప్పుడు అనౌన్స్ చేసే టారిఫ్స్ సీలింగ్ మాత్రమే, దెర్ ఈస్ నో ఫ్లోర్ అన్నారు. సీలింగ్ మాత్రమే అంటే ఇక ఎంతకంటే ఎక్కువ టారిఫ్స్ ఉండవు, నెగోసియేషన్స్ తో కిందకి రివైజ్ కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటే మోర్ లైక్ ఏ బిజినెస్ డీల్ లాగా ఈ ప్రపోజల్ పెట్టారా ట్రంప్ గారు అని చెప్పేసి అని అనిపిస్తాను. ఆ విధంగా కనుక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటే గనక అమెరికన్ ప్రెసిడెంట్ గారికి నేను అనుకోవటం ఇట్స్ ఏ క్వశ్చన్ ఆఫ్ డీల్ మేకింగ్ అని చెప్పేసి రేపు కంట్రీ టు కంట్రీ నెగోషియేషన్స్ లో ప్రోడక్ట్ టు సెక్టార్ ఏ విధంగా నెగోషియేషన్స్ ఉంటాయో ఫ్యూచర్ లో అది కూడా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను ఓవరాల్ గా చూస్తాను మన ఇండియన్ మార్కెట్స్ కి టారిఫ్స్ పెద్ద ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్లీ టారిఫ్స్ ఇంపాక్ట్ కంటే కూడా ఎక్కువ అమెరికన్ ఎకానమీ మాంద్యంలోకి వెళ్తే, రెసిషన్ లోకి వెళ్తే ఇట్ విల్ బి మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ దాన్ ఈ టారిఫ్స్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే అవునన్నా కాదన్నా అమెరికన్ ఎకానమీ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ. అక్కడ రెసెషన్ అంటూ వస్తే గనక డెఫినెట్లీ ఒక డామినో ఎఫెక్ట్ అక్రాస్ ద వరల్డ్ అన్ని మార్కెట్స్ పైన ఉంటుంది. అండ్ మన ఎకానమీ ఏమన్నా స్మాల్ ఎకానమీ కాదు, వరల్డ్స్ టాప్ 5 లార్జ్ ఎకానమీస్ లో మనం కూడా ఒకళ్ళు రెడీ టు మూవ్ టు 3rd place కూడా ఇన్ నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్. కాబట్టి ఇంపాక్ట్ ఖచ్చితంగా అట్లా ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే సెక్టార్ వైజ్ చూడండి, స్టాక్ వైజ్ చూడండి, ఇండివిజువల్ గా స్టాక్ పికింగ్ కి ఇది ఆపర్చున్ టైం. బట్ డెఫినెట్లీ టెక్నికల్స్, బ్రాడర్ మార్కెట్ టెక్నికల్స్ లో మాత్రం రీసెంట్ లో కట్ అవ్వకపోతే చాలు, హయ్యర్ బాటమ్ ఫామ్ అయితే కనుక నేను అనుకోవటం మార్కెట్స్ నిలబడతాయి, ఇక్కడి నుంచి తేరుకుంటాయి మెల్లిగా అనమాట, ఒక హయ్యర్ బాటమ్ ఫామ్ అయ్యి అని చెప్పేసి అని అనుకుంటున్నాను. హయ్యర్ బాటమ్ ఫామ్ అవ్వాలంటే ఎక్కడ అవ్వాలి? మేబీ బిట్వీన్ 22,500 to 23,000. ఎందుకంటే రిపీటెడ్ గా చెప్పాం కూడా గత కొద్ది రోజులుగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వన్స్ 23,000 కట్ అయితే కనుక 22,500 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ బిలో 23,500 కూడా ట్రేడ్ అవుతుంది కాబట్టి నిఫ్టీ. దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్ అనమాట. బట్ అదర్వైజ్ నిన్న మన దగ్గర పిఎంఐ డేటా కూడా చూస్తే 8 month హైక్ వచ్చింది. కాబట్టి మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఇక్కడి నుంచి మన మార్కెట్ పైన ఎక్కువ ప్లే చేస్తాయి దాన్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. ఏదైతే ఒక పెద్ద రోడ్ బ్లాక్, ఒక స్పీడ్ బ్రేకర్ అనుకున్నామో ఈ రెసిప్రోకల్ టారిఫ్ ఇప్పుడు అయిపోయింది. నౌ వాట్ ఈస్ లెఫ్ట్? దీని ఇంపాక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మార్కెట్ పాలసీ కమిటీ మీటింగ్ లో ఏ విధంగా విశ్లేషించి ఏ విధంగా ఇండియా పైన ఇంపాక్ట్ ఉంటుంది అనేది చెప్తా గ్రోత్ కు పెద్దపేట వస్తాను అనమాట. ఆటోమేటిక్ గా 0.25 basis points ఏదో రేట్ కట్ అనుకుంటున్నాము, అది గనక రేట్ కట్ అయితే కనుక నేను అనుకోవటం మార్కెట్స్ మళ్ళీ ఆ టైం అప్పటి నుంచి పుంజుకునే పాసిబిలిటీ కూడా క్లియర్ గా ఉంది. అయితే యాజ్ ఆఫ్ నో న్యూట్రల్ స్టాండ్ అని అంటాను. ఐఎమ్ నాట్ ఎక్సెసివ్లీ బెరిష్ ఆర్ ఈవెన్ అట్లా అని చెప్పేసి బాటమ్ ఫిషింగ్ ఇమీడియట్ గా అటెంప్ట్ చేయమని కూడా అన్నాను. కాస్త హయ్యర్ బాటమ్స్ ఫామ్ అయితే కనుక డెఫినెట్లీ గుడ్. అదే కనుక ఇప్పుడు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కూడా ఫార్మా ఉంది. బై అండ్ లార్జ్ ఏమనుకున్నారు, ఫార్మా పైన కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ కనుక అరౌండ్ 10.2% ఎంతో కనుక హయ్యర్ సైడ్ ఉంటే క్లియర్ గా 3-4 కంపెనీస్ ఎస్పెషల్లీ గ్లాండ్ ఫార్మా అవనండి, డాక్టర్ రెడ్డి, అరబిందో ఇలాంటి స్టాక్స్ దాదాపు వాళ్ళ ఎబిటా పైనే దాదాపు 4 to 5% ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి అని అందరూ అనలైజ్ చేసింది. ఇప్పుడు అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి కాస్త ఊరటతోటి అబ్బా బతికి బట్టగట్టామని చెప్పేసి ఈ ఈవెంట్ నుంచి ఒక టెక్నికల్ ర్యాలీ ఈ స్టాక్స్ లో కూడా ఉండొచ్చు, గ్లాండ్ కానీ, డాక్టర్ రెడ్డి కానీ, అరబిందో కానీ, అదర్ స్టాక్స్ లో కూడా ఫార్మాలో, బట్ విచ్ హ్యావ్ హయ్యర్ ఎక్స్పోజర్ టు యుఎస్, అంతేగాని మిగతా గ్లోబల్ ఎక్స్పోజర్ కాదనమాట. ఆ విధంగా ఆలోచించమంట. ఎందుకంటే ఫార్మాలో మనం చూస్తున్నాం ఇప్పటికీ కూడా యుఎస్ లో ఏదైతే మెడియేట్ కానీ దాంట్లోనమాట జనరిక్ ఇంపార్టెన్స్ కానీ దీంతో కాస్త డిపెండెన్సీ అవునన్నా కాదన్నా ఇండియన్ కంపెనీస్, ఇజ్రాయలీ కంపెనీస్ పైన పెరిగింది అక్కడ.
కాబట్టి కాస్త తక్కువ ఇమ్యూన్ అని చెప్పేసి కూడా మనం లెక్కేసుకోవచ్చు అన్నమాట. అయితే ఓవరాల్ గా ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంటుంది ఈ కొద్ది రోజులు అంటే మాత్రం రిజల్ట్సే డిక్టేట్ చేస్తాయి. స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఎక్కువగా కమాండ్ చేస్తాయి. ఎందుకంటే మనం చూసాం మొన్న ట్యాక్స్ హార్వెస్టింగ్ అవనండి, ఏదైనా సరే రీటైల్ ఇన్వెస్టర్సే దాదాపు ఆఖరి వారంలో 15,000 కోట్ల పైగా స్టాక్స్ అన్నారని డేటాని చెప్తాను. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఎటు బాటమ్స్ లో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవుతారా? అయితే ఒక పక్కన ఎఫ్ఐఎస్ తిరిగి సెల్లింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ సెల్లింగ్ ఉధృతం అవుతుందా లేకపోతే ఇక్కడ ఆగుతుందా అనేది చూడాలి. కపుల్ ఆఫ్ వేరే పాజిటివ్స్ మనం చూస్తూ ఉంటే క్రూడ్ ధర అన్నమాట అమెరికాలో మాంద్యం పెరగచ్చు అనే పాసిబిలిటీ రాగానే క్రూడ్ నిన్న 3% పైన పడిపోవటం కూడా చూసాం. కాబట్టి రూపాయి నిలబడి అగేన్స్ట్ డాలర్, క్రూడ్ కూడా ఇట్లా వీక్ గా ఉంటే కనుక డెఫినెట్లీ నేను అనుకోవటం ఇండియా షుడ్ బెనిఫిట్ ఇన్ షార్ట్ టు మీడియం టర్మ్ అని చెప్పేసి కూడా అంటాను. అయితే గ్లోబల్లీ జిట్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మేబీ కపుల్ ఆఫ్ డేస్ ఉంటే ఇంకా ఇన్నర్ డీటెయిల్స్ అన్ని కూడా ప్యాన్ అవుట్ అయిన తర్వాత మేబీ సమ్ మోర్ షాక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి, ఎర్త్ క్వేక్ అయిపోయిన తర్వాత మినీ క్వేక్స్ వస్తానే ఉంటాయి తర్వాత అనమాట, రిపిల్ ఎఫెక్ట్ లాగానమాట. ఇప్పుడు ఎట్లయితే మయన్మార్ అక్కడంతా చూసాం. కాబట్టి ఈ ఒక ఎర్త్ క్వేక్ అనేది రెసిప్రోకల్ టారిఫ్ అయిపోయింది. స్మాల్ రిపుల్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, ఏ క్లారిఫికేషన్స్ ఉంటాయి అనేది కూడా మనం ముందు అబ్జర్వ్ చేయాలి. అయితే ఓన్లీ వన్ ఎసెట్ క్లాస్ బాగా బెనిఫిట్ అయింది ఏంటయ్యా అంటే ఈ హోల్ అన్సర్టనిటీ కన్ఫ్యూజన్ లో బంగారం. ఎందుకంటే ఏ ఎసెట్ క్లాసు పెర్ఫార్మ్ చేయనంత బాగా పెర్ఫార్మ్ చేసి ఎవరిని అడిగినా, ఏ ఫండ్ మేనేజర్ని అడిగినా, ఎవరిని అడిగినా ఎక్స్పోజర్ పెంచుకోండి ఇప్పుడు బంగారానికి. మన డొమెస్టికల్లీ అయితే 1,00,000 దాటిపోవటం అనేది ఇక ఖాయం అన్నట్టు అనమాట, అందరు నిర్ధారణ చేసుకుంటున్నారు. గ్లోబల్లీ కూడా 3,184 ఫ్యూచర్స్ లో ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది గోల్డ్. ఆల్రెడీ చాలా వరకు బ్రోకరేజెస్ కానీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ చెప్తున్నాయి $3,300 to $3,500 per ounce వెళ్ళొచ్చు గోల్డ్ అని చెప్పేసి కూడా. ఇఫ్ ఎట్ ఆల్ గోల్డ్ అంత స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తే ఈక్విటీస్ మేబీ స్టేబుల్ అవ్వచ్చు కానీ అవుట్ పెర్ఫార్మ్ చేయకపోవచ్చు ఇన్ మీడియం టర్మ్ అని చెప్పేసి అని అనుకుంటున్నా. ఆల్ ఇన్ ఆల్ మోర్ ఇంపాక్ట్ ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ Q4 రిజల్ట్స్ అని బట్టే ఉంటుంది. ఈ ఈవెంట్ డిస్కౌంట్ అయిపోయింది, మన డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ చూద్దాం. కాబట్టి ఎక్కడ ఇంజనీరింగ్ సెక్టర్ కొద్దిగా ఎఫెక్ట్ కావచ్చు నిన్న ట్రంప్ టారిఫ్స్ దీన్ని బట్టి అనమాట. ఎందుకంటే 6 మేజర్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఎఫెక్ట్ అవుతాయి, లైక్ ఇంక్లూడింగ్ సీ ఫుడ్ కూడా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ఇంపార్టెన్స్ కాబట్టి చూడాలి. సీ ఫుడ్ పైన కూడా ఎక్స్పోర్ట్, షింప్ ఎక్స్పోర్ట్ సీట్ పైన కూడా కాస్త ఇంపాక్ట్ క్లియర్లీ కనిపిస్తోంది. అదేవిధంగా టెక్స్టైల్స్ మన షేర్ ఆఫ్ యుఎస్ ఇంపోర్ట్స్ ఇస్ లెస్ 6%. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కనుక జెమ్స్ అండ్ జ్యువెలరీస్ కానీ ఇటు టెక్స్టైల్స్ కానీ వీటిలో మైనర్ చేంజెస్ ఇన్ టారిఫ్స్ ఉన్నా కూడా మన దగ్గర ఎంప్లాయ్మెంట్ పైన ఎఫెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే లార్జ్ ఎంప్లాయర్స్ అన్నమాట ఈ రెండు సెక్టార్స్ కూడా. దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది మనం చూడాలి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఓవరాల్ గా ఐ అగ్రీ విత్ యువర్ ఒపీనియన్ ఆల్సో. ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ బీ ప్రిపేర్డ్ వన్స్ 23,000 కిందకి నిఫ్టీ వచ్చి 22,500 అటెంప్ట్ చేసే పాసిబిలిటీ ఉందని ముందే ఫ్యాక్టర్ చేసుకోమని అంటాను. ఎవరన్నా గట్సీ ట్రేడర్లు ఆర్ ధైర్యశాలు అనమాట, ఏదో నేనే బాహుబలి అని చెప్పేసి ట్రేడ్ చేస్తానంటే కూడా స్టాప్ లాస్ పెట్టుకోకుండా అయితే మాత్రం ట్రేడ్ చేయొద్దు అని చెప్పేసి అని క్లియర్లీ చెప్తాను. ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ సర్చ్ ఫర్ ఆపర్చునిటీస్. ఎక్కడైతే హిస్టారికల్ పిఈ ఆ సెక్టార్ లో కనుక 20 హిస్టారికల్ యావరేజ్ పిఈ ఉండి స్టాక్ ఇప్పుడు 10కో లేకపోతే 8కో అట్లా దొరుకుతుంది అనుకోండి, డెఫినెట్లీ బై చేయండి. లైక్ ఈవెన్ అందరూ ఇగ్నోర్ చేస్తున్న ఐటీ స్టాక్సే ఉన్నాయి. లైక్ ఇన్ఫోసిస్ ఉంది, ఇప్పుడు క్లోజ్ టు 20 పిఈ దొరుకుతుంది. ఇన్ఫోసిస్ గత 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు బిలో 20 or 20 పిఈ దొరికిందనేది చూడండి. కాబట్టి ఈ వీక్నెస్ లో ఓవరాల్ సెక్టోరల్ వీక్నెస్ లో కూడా సంవత్సరానికి 25,000 కోట్లు సంపాదిస్తున్న కంపెనీ 15 or 16 పిఈకి దొరికితే ఎందుకు కొనకూడదండి? లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొనాలి. కాబట్టి అట్లా అనలైజ్ చేయండి. ఇట్ ఈస్ టైమ్ టు డూ సమ్ హోంవర్క్ ఆల్సో. బ్లైండ్లీ ఏదో అనలిస్టులు చెప్పారు కదా, టీవీలో చెప్పాం కదా అని చెప్పేసి బ్లైండ్ గా కొనకుండా మీ హోంవర్క్ కూడా చేస్తే గుడ్ మల్టీ బ్యాగర్స్ ఈ టైం ఇప్పుడు కూడా స్పాట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ స్టే ఇన్వెస్టెడ్ అని చెప్పేసి అంట. ఓకే, అలాగే గోల్డ్ ఇప్పుడు $3,150 దగ్గర మనకు కనిపిస్తుంది, ఆల్ టైమ్ హై ఇది. అండ్ ఇలా గోల్డ్ ఎప్పుడైతే నిఫ్టీ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిందో ఒక ఏడాదిలో, హిస్టారికల్గా ఎప్పుడు నిఫ్టీనే అవుట్ పర్ఫామ్ చేస్తుంది.
బట్ కొన్ని సంవత్సరాల్లో గోల్డ్ ఎక్సిడ్ చేస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ప్రతిసారి కూడా తర్వాతి 1-2 ఇయర్స్ నిఫ్టీలో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చాయి. ఇది 2003లో జరిగింది, 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో జరిగింది, 2012లో జరిగింది, కోవిడ్ టైంలో జరిగింది 2019-20లో, ఇప్పుడు 2025 డొనాల్డ్ ట్రంప్ క్రైసిస్ సమయంలో కూడా ఇదే జరగబోతుంది. సో ట్రంప్ గారి వల్లనే పెరిగింది గోల్డ్ ఇంతగా. నార్మల్గా గోల్డ్లో ఒక అప్ మూవ్ అనేది మొదలైంది లాస్ట్ ఇయరే, బట్ ఇప్పుడు బాగా పుంజుకుంది బికాజ్ ఆఫ్ ది ట్రంప్ ఎఫెక్ట్. సో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో నిఫ్టీ రిటర్న్స్ విల్ బీ ఎక్సీడింగ్లీ గుడ్ కంపేర్డ్ టు గోల్డ్. ఇది జరగబోతోంది. సో లెట్స్ ఆల్ గెట్ ప్రిపేర్డ్. ఒక బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత క్రాంతి గారితో, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. నిన్న మార్కెట్స్ ట్రంప్ డెసిషన్ ముందు పెరిగాయి. నిఫ్టీ సుమారుగా 160 పాయింట్లు పెరిగింది. ఇందులో కన్జంప్షన్ స్టాక్స్ లైక్ టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, జొమాటో, ట్రెంట్ ఇటువంటి స్టాక్స్ చాలా చక్కగా పెరగటం అనేది చూసాం. ఈరోజు కూడా పెరుగుతాయా లేదా చూద్దాం. క్రాంతి గారు, అనుకున్నంత పని చేశాడు బాబాయ్. సో ఏంటి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? బై, సెల్ ఆర్ హోల్డ్? సార్ సెల్ అవసరం లేదండి, నేనే వద్దని చెప్తున్నాను. ఏంటి ఏ సెక్టర్స్కి ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వలన ఒక ప్రతికూలత ఉంటుందనుకుంటున్నారు? వసంత్ గారు, బై అండ్ లార్జ్ కనుక ఇమ్మీడియట్గా చూస్తే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుందంటే ఐటీ మీద ఉంటుంది, ఫార్మా మీద విత్ సమ్ ఇఫ్స్ అండ్ బట్స్, కండిషన్స్ అప్లై అంటారు కదా, ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే వసంత్ గారు, ఈ ట్రంప్ తీసుకున్నటువంటి ఓవర్ నైట్ నిర్ణయాల వల్ల యుఎస్ ఎకానమీకి, ఫస్ట్ వాళ్ళ ఎకానమీకి మనకెంత ఇంపాక్ట్ ఉంటుందో పక్కన పెడితే కనుక వాళ్ళ ఓన్ ఎకానమీకి ఏ రకంగా ఉంటుందో ఆ ఇంపాక్ట్స్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో కానీ ఫ్యూ వీక్స్లో కానీ మార్కెట్ ఎస్టిమేట్ వేస్తుంది ఆల్రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఇస్ ద విక్టిమ్ ఎవరంటే ఈ ఎంటైర్ ఈ ట్రంప్ ఎపిసోడ్, ఈ ట్రంప్ తెస్తున్నటువంటి ఈ తంటాల్లో మెయిన్ విక్టిమ్ వచ్చేసేసి యుఎస్ కన్జ్యూమర్ అండ్ యుఎస్ ఇన్వెస్టర్. వాళ్ళు డబుల్ వ్యామీ. ఎందుకంటే ఒకటి స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతుంది, రెండోది వచ్చేసేసి 5th నుంచి ఏదైతే యుఎస్ కన్జ్యూమర్ ఏది కన్జ్యూమ్ చేస్తారో, ఏది కొంటారో, ఏది తింటారో ప్రతి దాని మీద రేట్లు గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంది. అంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ వరీ అనేది పెద్దగా అవుతుంది. సో దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్స్ మన ఎకానమీ, మన స్టాక్స్ మీద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఏ రకంగా ఉంటాయో మనం చూడాలి. సో ఇమీడియట్గా చెప్తే కనుక కొంచెం ఐటీ మీద ఇమీడియట్గా ఒక నీజర్క్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే, ఏ అయితే కంపెనీస్ మాకు ఎక్స్పోజర్ యుఎస్కి ఎక్కువ ఎక్స్పోర్టింగ్ ఉంది, రీసెంట్గా మనం డాలర్ కనుక ఎప్రిషియేట్ అవుతుంటే కనుక, రూపీ డిప్రిషియేట్ అవుతుంటే కనుక చాలామంది ఆ స్టాక్స్ అడ్వాంటేజ్ ఉంటుందని ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో వాటికి ఇప్పుడు రివర్సల్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ కంపెనీస్కి యుఎస్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఎక్కువ ఉందో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అక్కడ ఇంకొకటి ఏంటంటే, వెదర్ ఆ డిమాండ్ అనేది ఇన్ఎలాస్టిక్ డిమాండ్, ఎలాస్టిక్ డిమాండ్. అంటే ఏంటంటే, సపోజ్ ఫార్మా ఉందనుకోండి, మెడిసిన్ రేటు పెరిగినా కానీ వేసుకోక తప్పదు. సో అందువల్ల దే ఆర్ గోయింగ్ టు పే మోర్ అనమాట. లేదు ఇది ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అయితే కంపల్సరీ తీసుకుంటారు, నాన్ ఎసెన్షియల్ అయితే కన్జంప్షన్ అనేది పోస్ట్పోన్ చేస్తుంటారు, లేకపోతే కన్జంప్షన్ తగ్గిస్తారు. అటువంటి కంపెనీస్ ఎక్కడైతే కన్జంప్షన్ తగ్గిస్తారో అటువంటి కంపెనీస్ ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అవడానికి అయితే అవకాశం ఉంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు త్రూఅవుట్ గ్లోబల్ మార్కెట్స్నే షేక్ చేస్తాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఈ రోజు కానీ చూసినట్లయితే ఏదైతే అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్స్ లాంటి వియత్నాంని కూడా 47% టారిఫ్స్ ఇవ్వడం అంటే వియత్నాం లాంటి ఎకానమీకి ఒక షేకప్ కింద చూడాలి. నెక్స్ట్ ఏ కంట్రీని వదిలిపెట్టలేదు. నార్మల్గా లిస్టు నిన్న ఈవినింగ్ దాకా ఎక్స్పెక్టేషన్ లిస్ట్ ఏంటంటే టారిఫ్స్ అరౌండ్ 72 మ్యాక్సిమం 90 కంట్రీస్ కవర్ అవుతాయి. అంటే మోర్ దెన్ 100 కంట్రీస్ 150 కంట్రీస్ దాకా వెళ్ళాడంటే ఎక్కడ లూప్ హోల్కి తావు ఇవ్వకుండా, అంటే మేడ్ ఇన్ చైనా ఆర్ మేడ్ ఇన్ ఇండియాని చేసి ఈ గూడ్స్ని వేరే కంట్రీస్ ద్వారా రూటింగ్ చేయొచ్చు, ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా పగడ్బందీగానే దీని ఎంటైర్ హోంవర్క్ జరిగింది వసంత్ గారు. కానీ ఏంటంటే అల్టిమేట్గా లూజర్ ఈజ్, ఈ హోల్ గేమ్లో లూజర్ ఈజ్
యుఎస్ కన్జ్యూమరే అవుతాడు, యుఎస్ ఎకానమీ అవుతుంది. దీని యొక్క బెనిఫిట్స్ రావడానికి టైం పట్టుద్ది వసంత్ గారు. సో ఈ టైంలో మార్కెట్ ఏ రకంగా బిహేవ్ చేస్తుందో మనం చూడాలి. బై అండ్ లార్జ్ ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి కొంచెం ఒక నీజర్క్ రియాక్షన్ ఉన్నప్పటికీ మనం ఇన్సులేటెడ్ ఎకానమీ. ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మనం 2008లో కనుక చూస్తే వసంత్ గారు, అది గ్రేట్ ఫినాన్షియల్ క్రైసిస్. కానీ ఏంటంటే మనం ఏమనుకున్నామంటే ఇండియన్ ఎకానమీ చాలా ఇన్సులేటెడ్, మనకేమి ఇబ్బంది లేదులే అనుకున్నప్పటికీ, మన బ్యాంక్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ దాని యొక్క రిపుల్ ఎఫెక్ట్స్ అనేది మార్కెట్ మీద బట్టి మనం కూడా ఆ హీట్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. కానీ ఈసారి ఏంటంటే ఎఫ్పిఐ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఇండియన్ ఎకానమీలో నుంచి యుఎస్ మార్కెట్లో బాగా గ్రోత్ ఉంది, ట్రంప్ వచ్చేసాడని అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ గ్రోత్ రావడానికి టైం పట్టుద్ది, కన్జంప్షన్ ప్యాటర్న్ దెబ్బతిన్నది అని మళ్ళీ అగ్రెసివ్గా ఈ ఎమర్జింగ్ మార్కెట్స్లోకి వస్తారా? ఎమర్జింగ్ మార్కెట్లోకి వస్తే కనుక లాస్ట్ ఫ్యూ వీక్స్ సెల్ ఇండియా బై చైనా అనే నానుడి మనం చూసాం లాస్ట్ 1-2 months కనుక చూస్తే. ఇప్పుడు చైనాకు కూడా మోర్ హీట్ అనేది ఉంది అరౌండ్ ఆ ట్యాక్స్ కనుక చూస్తే కనుక ఇప్పుడు చైనాల కెపాసిటీస్ నో బడీ విల్ ఇన్వెస్ట్. సో ఇండియా ఈ ఎంటైర్ హోల్ గేమ్లో మనం న్యూట్రల్ నుంచి ఓకే రైట్. రామకృష్ణ గారు ఏంటి ఎలా ట్రేడింగ్ చేయాలి? ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది మనకు. గ్యాప్ డౌన్ని కొనొచ్చా లేదా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈ గ్యాప్ డౌన్ని ఇమీడియట్గా కొనొద్దనే చెప్తానండి, ఎందుకంటే దీని ఎఫెక్ట్స్ 1 or 2 days ఉండే అవకాశాలు ఉన్నాయి. టోటల్గా మార్కెట్స్ని ఈ ట్రంప్ టారిఫ్ విషయాలు ఎలా ప్యాన్ అవుట్ అవుతాయో చూడాలి. మేబీ రేపు ఫ్రైడే కూడా ఉంది, అలాగే ఈరోజు మనకి వీక్లీ సెటిల్మెంట్ నిఫ్టీలో ఉంది. ఈ కారణాల చేత బయింగ్కి తొందరపడద్దని చెప్తాను. కొంచెం మార్కెట్స్ మనం గత వారంలో చెప్పుకున్నట్లు కూడా మార్కెట్స్ ఇంకొంచెం కూల్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 22,800 అనేది ఒక మంచి సపోర్ట్గా కనిపిస్తుంది ప్రస్తుతానికి. ఆ ప్రైస్ పాయింట్ దాకా మార్కెట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. నిన్నైతే కొంత మంచి ర్యాలీ కనిపించింది అంతకుముందు ఫాల్ తర్వాత. కానీ ట్రంప్ టారిఫ్స్తో మళ్ళీ ఈరోజు నెగిటివ్ ఓపెనింగ్ మనం చూస్తాము. మొత్తం మీద ట్రంప్ టారిఫ్స్ అనేవి ఆయన తెలివిగా అన్ని దేశాల మీద ఎంతో కొంత టారిఫ్స్ విధించడంతో ఎవరు శత్రువులు కాదని ప్రూవ్ చేసుకున్నారు. సో కేవలం కొద్ది దేశాల మీద వేస్తున్నట్లయితే ఆ దేశాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఓవరాల్గా ఈ దేశాల మీద వేయడంతో భవిష్యత్తులో మళ్ళీ నెగోషియేషన్స్కి అందరికీ ఛాన్స్ ఉందనేది అర్థమవుతుంది. సో ఆయన గ్రిప్ని చూపించుకోవడానికే ఇలాంటి టెక్నికల్ లెవెల్స్ మిగతా అంశాలు అందరం అనేసాం కదా. సో టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా పనిచేస్తాయి మార్కెట్స్ మీద? సో టెక్నికల్గా చూసినప్పుడు మార్కెట్స్ నిన్న ఓపెన్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా మనకి 23,500 కాల్ రేటింగ్ కానీ 23,200 కానీ నిన్నటిని బేస్ చేసుకొని క్రియేట్ అయినవి. సో అవి ఈరోజు పనిచేయకపోవచ్చు, ఎందుకంటే మన మార్కెట్సే 23,100 ఆ ప్రాంతాల్లో ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో అందుకని నిన్నటి ఓపెన్ ఇంట్రెస్ట్లు మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. నిన్న మార్కెట్ బ్రెత్ కూడా బాగుంది, అవన్నీ కూడా మనం కౌంట్ చేయాల్సిన పర్లేదు. కాకపోతే ఈరోజు సపోర్ట్స్ కన్నా తీసుకున్నట్లయితే 22,991 అంటే ఆల్మోస్ట్ 23,000 అనే దగ్గర 50 days SMA ఉంది. అంటే అది మంచి సపోర్ట్గా కనిపిస్తుంది. మోస్ట్లీ 23,000, 23,100 మధ్యలో ఈరోజు మార్కెట్స్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ రిలేటివ్గా బాగుందండి. సో ఇమీడియట్గా ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో అది ఈరోజు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ 50,600, 50,500 ఆ ప్రాంతాల్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో సెల్ అండ్ రైజ్ అని చెప్తాను. నెక్స్ట్ 2 daysకి మనకి ఈ రోజు రేపటి దాకా సెల్ అండ్ రైజ్ మోడ్లో మార్కెట్లో ఉండడం బెటర్. సో ఫార్మా ఈజ్ గోయింగ్ టు బి ఎ సేఫ్ సెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. కాబట్టి ఫార్మాలో ఇవాళ ప్రైసెస్ ఏ విధంగా ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయిన తర్వాత ఎలా ట్రేడ్ అవుతాయి అనేది చూద్దాం. డిప్స్లో ఫార్మా స్టాక్స్ కొనుక్కోవచ్చు. ఎటువంటి స్టాక్స్ ఏంటి అనేది డూ యువర్ ఓన్ హోంవర్క్. ఓకే, ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీస్తున్నాం. హలో సార్, నా పేరు భానుప్రకాష్ అండి. అడగండి సార్, నాకు ఒక డౌట్ అండి. జేఎం ఫైనాన్స్, సిమి, మెడికేర్ ఈ రెండు కొంచెం కుటుంబరావు అడగనండి. నేను 40% లాస్లో ఉన్నాను. ఒక్కొక్క దాంట్లో 1 lakh ఇన్వెస్ట్ చేశాను. జేఎం ఫైనాన్స్, ఇంకోటి ఏదన్నారు? సిమిస్ మెడికేర్.
ఏమండి? టీమీస్ మెడికేర్ అండి, టీమీస్ మెడికేర్, 3 మీన్స్ THEMIS మెడికేర్. ఓకే. థెమిస్ మెడికేర్. అవునండి, రెండిట్లో 40% లాస్ లో ఉన్నానండి. కొంచెం కుటుంబరావు సార్ అడగరా? థెమిస్ మెడికేర్, జేఎం ఫైనాన్స్. కుటుంబరావు ఏంటి సలహా? ఏం ఫైనాన్స్ అయితే అలాంగ్ విత్ అదర్ ఫైనాన్స్ కంపెనీస్, బ్రోకింగ్ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ తో పాటు పట్టని చూసాం. ఎందుకంటే మార్కెట్ ఓవరాల్ గా సెంటిమెంట్ అన్నమాట. జేఎం ఫైనాన్స్ కానీ ఇలాంటి స్టాక్స్, ఎడిల్ వైజ్ కానీ ఇలాంటివన్నీ కూడా రిఫ్లెక్ట్ చేస్తాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే వీక్ గా ఉంది కాబట్టి మార్కెట్ అండ్ దట్టు స్టాక్ టెక్నికల్లీ బిలో 100 కూడా వచ్చి వీక్ గా ఉంది. బట్ అట్ కరెంట్ వాల్యుయేషన్ మాత్రం అమ్మద్దు అని చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను. యావరేజింగ్ అనేది కూడా ఇప్పుడేమీ చేయొద్దు, 4th క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాత ఆలోచించవచ్చు. థెమిస్ మెడికేర్ అయితే డిసప్పాయింట్మెంట్ చేసిందండి. లాస్ట్ క్వార్టర్ లోనే మనం చూసాం అనమాట రిజల్ట్స్ అంత వీక్ గా వచ్చినాయి అనేది. ఇన్ఫాక్ట్ ఎవరన్నా క్లోజ్లీ కంపెనీ ఫాలో అవుతా ఉంటే కనుక డిసెంబర్ లో రిజల్ట్ వచ్చినప్పుడే 300 ఉండింది రిజల్ట్ వచ్చినప్పుడు. ఆ రిజల్ట్ కి అనమాట ఆ టైం అప్పుడే అమ్మేసి ఉండాల్సింది. ఎందుకంటే అంత వీక్ రిజల్ట్ రావటం, ప్రాఫిట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 130 పడిపోవటం, టర్న్ ఓవర్ కూడా టాప్ లైన్ తగ్గటం, ఇవన్నీ కూడా చూసి నేను అనుకోవటం మాత్రం స్టాక్ అన్లెస్ సమ్ డ్రమాటిక్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ చేంజ్ వస్తే తప్పితే ఇమీడియట్ గా పెరగకపోవచ్చు. యాజ్ ఆఫ్ నో బాటమ్ కి వచ్చింది కాబట్టి ఇక్కడ రేంజ్ బౌండ్ గా ఉండొచ్చు. మేబీ బిట్వీన్ 140 to 160 రేంజ్ లో ఉండొచ్చు. వెయిట్ ఫర్ Q4 అండి, ఆల్రెడీ 2 హై లాస్ ఉంది మీరు కొన్న ప్రైజులకి. బట్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్ ఐ థింక్ హోల్డ్ చేయాలి కానీ అమ్మకూడదు. థెమిస్ మెడికేర్లో ఉన్న ఒక విచిత్రం ఏమిటంటే ఈ కంపెనీకి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, హాస్పిటల్ బిజినెస్ ఉంది, ట్రేడింగ్ కూడా చేస్తారు. సో ఇంత డైవర్సిఫైడ్ కంపెనీ విత్ ఇన్ హెల్త్ కేర్ చాలా తక్కువ ఉంటాయి, అరుదుగా ఉంటాయి. వాటిలో ఈ కంపెనీ ఒకటి. అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏపీఐస్కిలో 41% ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు శర్మ ఫ్రమ్ హైదరాబాద్. అడగండి సార్, కొత్తగా నేను మార్కెట్లోకి వచ్చాను. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. స్టాక్స్ లో షిఫ్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. ఆ సలహా కోసం మిమ్మల్ని ఎలాంటి స్టాక్స్ పిక్ చేసుకోవాలి అని ఒక అనుమానంతో మీకు ఫోన్ చేశాను. నేను ప్లాన్ చేసుకునే ఏదైతే హాల్ ఒకటి, మెజగాండాకు, జిఆర్ఎస్సి, కేపీఐటి, బిఎస్సి ఈ 5 స్టాక్లు చేసుకున్నా. వీటిల్లో షిఫ్ట్ చేయొచ్చా, ఇంకా ఏమైనా మార్చుకోవాలా, అసలు వీటిని ఎట్లా పిక్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకునే స్టాక్స్? మీరు 3 స్టాక్స్ డిఫెన్స్లో సెలెక్ట్ చేస్తున్నారు. ఒకటే సెక్టర్కి అంత వెయిటేజ్ ఇవ్వకూడదు, నెంబర్ 1. తర్వాత సరే కేపీఐటి ఈ ఫ్రమ్ ఆటో ఇంజనీరింగ్ ఐటీ సొల్యూషన్స్ ఇచ్చే కంపెనీ. బిఎస్సి ఇట్స్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్. సో కుటుంబరావు ఏంటి లిస్ట్ ఎలా ఉంది? హెచ్ఏఎల్, జిఆర్ఎస్సి, కేపీఐటి, బిఎస్సి, మజగాండా. సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ అయితే బాగున్నాయండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. ఓన్లీ కేపీఐటి కొంచెం కాషియస్ గా ఉండాలని అంటాను. బెస్ట్ ఆఫ్ ది టైం అయిపోయిందా అని అనిపిస్తున్న స్టాక్ లో కానీ. బట్ మేబీ ఈ క్వార్టర్ రిజల్ట్ చూసి కేపీఐటి కూడా చేయొచ్చు. బట్ సెలెక్షన్ ఇస్ గుడ్. లైక్ హెచ్ఏఎల్ కానీ డెఫినెట్లీ డిఫెన్స్ లో మొనోపలి లిటరల్లీ కాబట్టి చేయమంటాం. బిఎస్సి కూడా మనం చూసాం. అంటే యాజ్ ఆఫ్ నౌ కంబోనస్ స్టాక్ జస్ట్ బిఫోర్ ఒక 1 month బ్యాక్ కొని ఉంటే కనుక ఆల్రెడీ మొదలు పెట్టుంటే సిప్ హీ మస్ట్ హావ్ డన్ ఇట్ ఎట్ వెరీ గుడ్ టైం అని కూడా అంటాను. చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా కొంత డైవర్సిఫికేషన్ అవసరం. మీకు ఫైనాన్షియల్స్ ఉండాలి మీ పోర్ట్ఫోలియోలో. అలా కొన్ని సెక్టర్స్ని ఇంకా యాడ్ చేసుకోవాలి. సో ఈ 5 కంపెనీలు మంచి కంపెనీలే, కానీ ఈ సెక్టర్స్ వైజ్ డైవర్సిఫికేషన్ అవసరం. ఎందుకంటే ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క సమయంలో అండర్ పెర్ఫామ్ చేస్తుంది. ఓవరాల్గా సెక్టర్ మీరు 60% ఇచ్చేస్తున్నారు దానికి వెయిటేజ్. సో అది కరెక్ట్ కాదు, తప్పు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. ఓకే, బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. దిల్ టీఎంటీ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ప్రీ ఓపెన్ ట్రేడ్ నష్టాలతో ముగిసింది అనుకున్నట్లుగా 182 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపించింది. సెన్సెక్స్ కూడా 805 పాయింట్లు నష్టపోయింది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, విశ్వనాథ్ అండి, ఇంకట్పల్లి, హైదరాబాద్ నుంచి. సార్ ఇది అదానీ గ్రీన్ అండ్ కమిన్స్ ఇండియాలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదేనండి?
కమిన్స్ గ్రీన్ ఇండియా, యావరేజ్ అండి, కమిన్స్ న్యూ పర్చేస్. కమిన్స్ కొత్తగా కొందాం అనుకుంటున్నారు, అదాని గ్రీన్ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారు. యావరేజ్ సార్ ఒక 6% లాస్ లో ఉన్నాను, 7% అదాని గ్రీన్. 6-7% లాస్ పెద్ద విశేషం కాదు. ఎనీవే అంటే 22% లాస్ బుక్ చేశాను సార్ ఆల్రెడీ, సో అందుకని ఇప్పుడు 7 లో ఉంటాను అనమాట. సరే క్రాంతి గారు, కొనుక్కోవచ్చు అదాని గ్రీన్, కమిన్స్ ఇప్పుడు ఫ్రెష్గా కొనొచ్చా మళ్ళీ? ప్రైస్ రేంజ్లో అయితే వస్తుంది గారు యావరేజింగ్ అయితే చేయదని చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను. మనకి రిజల్ట్ సీజన్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ ఫోకస్ అంతా కొంచెం తగ్గుతుంది వసంత్ గారు మీడియం టు షార్ట్ టర్మ్లో. సో ఈ టైంలో పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. ఫ్రెష్ బయింగ్ అయితే ఇమీడియట్గా బై చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయమని చెప్తాను వసంత్ గారు. హోల్డ్ చేయండి, బై చేయాల్సిన అవసరం అయితే లేదు. కమిన్స్ పరిస్థితి ఏంటి? కమిన్స్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ ఈ డిప్స్లో ఈ డేటా సెంటర్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ అనేది నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో కూడా కంటిన్యూ అవుతుంది. పవర్ సెక్టర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి డిస్పైట్ ఆఫ్ ఏదైతే ఈ టారిఫ్ వర్రీస్ ఉన్నాయో వీటన్నిటికంటే పవర్ సెక్టర్ అనేది బై అండ్ లార్జ్ ఇన్సులేటెడ్గా ఉంటుంది వసంత్ గారు. అందువల్ల కమిన్స్ అయితే బాగా ఈ మార్కెట్ కరెక్షన్స్లో డిప్స్ వస్తే కనుక యాడ్ చేయమని చెప్తాను. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, ఉన్నారా కాలర్? ఓకే, ఏమీ మాట్లాడట్లేదు, వినపట్లేదు. జిఎస్ చౌదరి బెంగళూరు నుంచి మెయిల్ పంపించారు. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, కాల్గేట్, ఈ 4 ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. చేయొచ్చా? 2 FMCG రంగానికి చెందినవి, 2 IT సెక్టర్ సంబంధించినవి. కుటుంబారు కొనుక్కోవచ్చా ఈ 4? ఆల్ 4 లార్జ్ క్యాప్ స్టాక్స్ అండి, ఆల్ 4 బ్లూ చిప్ స్టాక్స్ కూడా అనమాట. కాబట్టి ఆయన ఇన్ ట్రాంచెస్ సిప్ మోడ్ లో కానీ అట్లా అక్యుములేట్ చేస్తానంటే డెఫినెట్లీ వీక్ మార్కెట్ లో స్టార్ట్ చేయొచ్చు. డెఫినెట్లీ దేర్ ఇస్ నో అబ్జెక్షన్. ఆల్ 4 ఆర్ గుడ్ స్టాక్స్, అందులో డౌట్ లేదు. రాజేందర్ రెడ్డి టాంజానియా నుంచి ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ 118 రూపాయల్లో కొన్నారు, 400 షేర్లు. యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? లేదండి, యావరేజింగ్ అయితే అసలు సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ స్టాక్ కూడా, అది మనకు తెలిసిందే ముందు నుంచి కూడా. ఎందుకంటే స్టాక్ సంవత్సరానికి 2 సార్లు 52 వీక్ హైకి వెళ్తుంది, మళ్ళీ బాటంకి వస్తుంది, అండ్ రిజల్ట్స్ ఎరాటిక్ గా ఉంటాయి. లాస్ట్ రిజల్ట్ కాస్త బెటర్ గా ఉండటంతో స్టాక్ దాదాపు 140 వరకు తీసుకెళ్లిపోవటం చూసాం. మళ్ళీ అక్కడి నుంచి 1 సైడ్ కరెక్షన్ వచ్చేసి ఇప్పుడు బాటం అనమాట 85-86 దగ్గర ఉంది. యావరేజింగ్ అయితే వద్దంటాను, ఎస్పెషల్లీ ఇది రిజల్ట్స్ టైం కూడా. రిజల్ట్ ఏమాత్రం బాగోకపోతే ఇట్ మే డిప్ టు యాజ్ లో యాజ్ ఈవెన్ 65-70 ఆల్సో. హోల్డ్ అంటాను అంతే. స్పెక్యులేషన్ లో ఏమన్నా జంప్ వస్తే రిజల్ట్ బెటర్ గా చూపించి 105, 110 అట్లా వస్తే ఎగ్జిట్ కూడా అవ్వని చెప్తాను. రైట్, ఫార్మా షేర్లు ఒక ఊపుతో ప్రారంభమయ్యాయి. మార్కెట్ నెగిటివ్గా ఓపెన్ అయినప్పటికీ 130 పాయింట్లు, 140 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది. 520 పాయింట్ల నష్టం సెన్సెక్స్లో. బ్యాంక్ నిఫ్టీ 347 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. ఫార్మాలో మెజారిటీ షేర్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తోంది. SMS ఫార్మా 227, 228, లారస్ ల్యాబ్స్ 630, అరబిందో ఫార్మా, ఇవన్నీ కూడా మనకు డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇవన్నీ కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్ 2.5%. ఐటీ స్టాక్స్లో చాలా వీక్నెస్ కనిపిస్తోంది. హెచ్సిఎల్ టెక్, విప్రో, TCS, ఇన్ఫోసిస్, ఇలా మనకు అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ కనిపిస్తోంది ఐటీ స్టాక్స్లో. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డౌన్ 0.5%. అండ్ ఒకసారి బ్రెడ్త్ చూద్దాం. 730 స్టాక్స్ లాభాలతో, 1162 స్టాక్స్ నష్టాలతో. సో చాలా నెగిటివ్ బ్రెడ్త్ అనేది కనిపిస్తుంది ఓపెనింగ్లో. NSEలో కూడా అంతే, 653, 1305, 1:2 నిష్పత్తిలో మనకు బ్రెడ్త్ కనిపిస్తుంది. శ్రీరామ్ ఫైనాన్స్ ఈజ్ డౌన్ 0.5%. అదానీ పోర్ట్స్ డౌన్ 1.1%. ONGC, ఇలాంటి నిఫ్టీలో కేవలం 7-8 స్టాక్సే లాభాలతో ఉన్నాయి, మిగతా స్టాక్స్ అన్నింటిలో నష్టాలే. ఇప్పుడే ఎవరు అడిగారు, KPIT, ఎంఫసిస్, భారత్ ఫోర్జ్, సోనా BLW, ఇవన్నీ కూడా మనకు మిడ్ క్యాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. కోఫోర్జ్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, PI ఇండస్ట్రీస్, ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి. సో ఫార్మా ఒకటే ఇదే ప్రయత్నం చేస్తుంది ఇవాల్టి వీక్నెస్లో. అరబిందో ఫార్మా ఈజ్ అప్ 6%, డాక్టర్ రెడ్డీస్ ఈజ్ అప్ 5.5%, లూపిన్ 5.5%, జైడస్ లైఫ్. టాప్ గైనర్స్లో మనకు అన్ని గ్లాండ్ ఫార్మా ఈజ్ అప్ 9.5%. అలాగే సిప్లా, నాట్కో ఫార్మా కూడా పెరిగింది వాళ్ళ 2.5%. క్యాప్లిన్ ల్యాబ్స్
అకుమ్స్ డ్రగ్స్, సువేన్ ఫార్మా, సన్ ఫార్మా, టోరెంట్ ఫార్మా, జూబిలెంట్ ఫార్మో, సింజిన్ ఇంటర్నేషనల్. నిఫ్టీ 500లో టాప్ 15 ఫార్మా కంపెనీసే ఉన్నాయి. ఆ తర్వాత కేపీఆర్ మిల్స్ ఉంది కనిపిస్తుంది. తర్వాత బయోకాన్, గ్రాన్యూల్స్ ఇండియా, అజంతా ఫార్మా, అబౌట్ సరే ఫార్మా లిస్టు చదువుతున్నట్లుగా ఉంది. లూజర్స్లో ఇప్పుడే అంటున్నట్లుగా ఐటీ స్టాక్స్ ఉన్నాయి. అలాగే డాబర్ ఇండియా ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 6%. ఐ థింక్ అప్డేట్స్ వచ్చాయి, బిజినెస్ అప్డేట్స్ నెగిటివ్గా ఉన్నాయి. తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, మదర్సన్, అవంతి ఫీడ్స్, ఇన్ఫో ఎడ్జ్, జెన్సార్ ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. సో ఒక నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అయితే 150 పాయింట్ల లాభం నష్టం కాస్త ఇప్పుడు 110 పాయింట్లకు వచ్చింది. అది కొంత. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ పాజిటివ్గా కనిపిస్తుంది, 0.22%. మేబీ సమ్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ కారణం అయి ఉండొచ్చు. రామకృష్ణ గారు ఏంటి, ఏమైనా బయింగ్ అటెంప్ట్ చేయొచ్చా? బయింగ్ అటెంప్ట్ చేయదలుచుకుంటే కేవలం నిన్నటి క్లోజింగ్ కంటే పైన మార్కెట్ వచ్చినప్పుడు ట్రై చేయొచ్చండి. 23,332 నిన్న క్లోజింగ్. ఆ ప్రైస్ కంటే దాటినప్పుడు బయింగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. అప్పటిదాకా బయింగ్ చేయకపోవటం. ఇన్ కేసు ఈవెన్ సెల్లింగ్ చేసినా ఈరోజు సపోర్ట్స్ బ్రేక్ అయ్యి 23,210 ఒక 10-15 మినిట్స్ హోల్డ్ అయితే అక్కడ షార్ట్ చేయొచ్చు. ఏది చేసినా కానీ వోల్టిలిటీ ఎక్కువ ఉండే కారణంతో స్టాప్ లాసెస్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్లతోనే ట్రేడ్ చేయమని చెప్తాను. ఓకే, సో ఐటీ ఈజ్ డౌన్, ఫార్మా ఈజ్ అప్. ఇది ఇవాళ ఓపెనింగ్ ట్రేడ్ ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మెయిల్స్ కొనసాగిద్దాం. సంతోష్ అడుగుతున్నారు, అకౌంట్స్ డ్రగ్స్ ఉన్నాయట, 24% లాస్. ఇవాళ ఒక 5% కవర్ అయిపోయి ఉంటుంది, చూసుకోండి. చేయొచ్చా ఇక్కడ? అకౌంట్స్ ఈజ్ ఏ సిడిఎంఓ మేజర్ ప్లేయర్. సో సిడిఎంఓ ఈజ్ ఏ బిగ్ థీమ్ అండి రాబోయే రోజుల్లో. నెక్స్ట్ 4 to 5 years సిడిఎంఓ ప్లేయర్స్ అందరికీ కూడా మేజర్ ఆపర్చునిటీ వస్తుంది. కుటుంబరావు, అకౌంట్స్ డ్రగ్స్ చేయొచ్చా ఇక్కడ? యావరేజింగ్ అయితే వద్దంటానండి. ఈ స్టాక్ మెయిన్ గా అనమాట రీసెంట్ ఐపీఓ ఇది పెర్ఫార్మ్ చేయడానికి కాస్త కోస్త ఓపెనింగ్ అప్పుడు అనమాట, ఐపీఓ లిస్టింగ్ అప్పుడు అనమాట. ఇట్ ఈస్ ది బిగ్ జనరిక్ సప్లయర్. జనౌషధి కౌంటర్లు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాయో దానికి సప్లయర్స్ లో వన్ ఆఫ్ ద లార్జర్ సప్లయర్స్ ఈ అకౌంట్స్ డ్రగ్స్ అనమాట. బట్ నేను అనుకోవటం మార్జిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లో అనమాట ఈ కంపెనీకి. ఎందుకంటే ఆ సెగ్మెంట్ లో మార్జిన్స్ కూడా వీక్ గా ఉంటాయి కాబట్టి నన్ను అడిగితే యావరేజ్ అయితే చేయొద్దంటాను. మేబీ ఒక రౌండ్ అనమాట ఏమన్నా టెక్నికల్లీ ర్యాలీ వచ్చి 600, 625 వస్తే కనుక ఎగ్జిట్ అయ్యి వేరే బెటర్ కౌంటర్ కూడా షిఫ్ట్ అవ్వమంట. చక్కగా లారస్ కొనుక్కోండి, లేకపోతే ఈవెన్ అరవిందో లుక్స్ బెటర్ కంపేర్ టు అకౌంట్స్ డ్రగ్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. ఓకే, రైట్. తర్వాత మెయిల్ ఎన్ అరుణ, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 1700 షేర్లు 46.85లో ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా లేదు యావరేజ్ చేయొచ్చా? ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్. ఇప్పుడు అయితే హోల్డ్ చేయమంటానండి, యావరేజ్ అయితే వద్దంటాను. 23 రూపాయలు అయిపోయింది 46లో కొంటే. అదే యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక హోల్డ్ చేయమంటాను, అమ్మద్దాను అంటాను. నష్టాల్లో ఉంది బ్యాంక్. లాస్ట్ క్వార్టర్లో 343 crores ఫైనాన్సింగ్ లాస్ ఉంది కంపెనీకి. సో సంథింగ్ ఈజ్ రాంగ్. దీన్ని యావరేజింగ్లో ఏమి చేయకండి. వసంత్ గారు, కుటుంబరావు గారు, ఎఫ్&ఓ స్పేస్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ స్పేస్ లో టాప్ 15 గెయినర్స్ ఫార్మానే. మేబీ వెరీ రేర్ ఈవెంట్, ఇట్లా ఎప్పుడు అయ్యి ఉండకపోవచ్చు ఏ సెక్టర్ కూడా. బాబాయ్ ఎఫెక్ట్ ఇది. సో ట్రంప్ గారి ఎఫెక్ట్ ఫార్మా మీద పాజిటివ్గా కనిపిస్తుంది. పోన్లేండి, ఒక సెక్టర్ అయినా బతికి బట్టగట్టింది. శ్రావణి అడుగుతున్నారు, పరాగ్ మిల్క్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొందాం అనుకుంటున్నారు, 1 year కోసం, కొనుక్కోవచ్చా? ఇప్పుడైతే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయండి. రీసెంట్లీ యాడ్ క్యాంపెయిన్ కూడా బాగా అగ్రెసివ్ గా ఉంది, చీజ్ లోను వాటిలోను అనమాట. స్టాక్ కూడా ఆల్రెడీ 225, 230కి వెళ్ళి కరెక్ట్ అయ్యి 175, 178 దగ్గర ఉంది. డెఫినెట్లీ బై అని అంటాను. ఓకే, మనోజ్ఞ అడుగుతున్నారు, ఎస్ఎంఎస్ ఫార్మా 324లో ఉన్నాయి 1000 షేర్స్. అలాగే జియో ఫైనాన్స్ కూడా 330లో ఉన్నాయి. ఇవేమైనా యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? రెండు యావరేజింగ్ అటెంప్ట్ చేయమంటానండి. జియో అయితే ఇప్పుడు ఎఫ్&ఓలో కూడా ఉంది,
అండ్ వాల్యుయేషన్ లుక్స్ అట్రాక్టివ్ అనమాట. యాజ్ ఆఫ్ నో మాత్రం ఎంతైతే కరెక్ట్ అవ్వాలో అంత ఎక్సెసివ్ గా కరెక్ట్ కూడా అయింది స్టాక్. యావరేజ్ అండి బోత్ ఆఫ్ దెమ్. రెండు యావరేజ్ చేసుకోదగిన స్టాక్స్ ఈ సమయంలో. శ్రీరామ్ ఫైనాన్స్ కొందాం అనుకుంటున్నారు అరవింద్ రెడ్డి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనొచ్చా ఇక్కడ 1 year టైం ఫ్రేమ్తో? క్రాంతి గారు, శ్రీరామ్ ఫైనాన్స్ కొనొచ్చా? వసంత్ గారు, రిజల్ట్స్ తర్వాతే అంటే ఫ్రెష్ పొజిషన్స్ని ఇనిషియేట్ చేయమంటారు వసంత్ గారు. ఇన్ కేస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే కనుక ఈ డౌన్ ట్రెండ్లో స్లోగా అక్యుములేట్ చేయొచ్చు వసంత్ గారు. ఇక్కడ ఈ రేంజ్ నుంచి ఎన్బిఎఫ్సిస్ అక్యుములేట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. కానీ ఏంటంటే మేజర్ పోర్షన్ అక్యుములేషన్ అనేది రిజల్ట్స్ తర్వాత చేయమంటారు. ఓకే. సో ఈ శరత్ ఇండస్ట్రీస్ రోజు పంపిస్తున్నారండి మీరు. నేను శరత్ నాకు ఇన్యాక్టివ్ అని చెప్పేసి ఏదో వస్తుందని. కుటుంబంలో ఏమైనా కార్పొరేట్ యాక్షన్ ఏమైనా ఉందా ఇందులో? శరత్ ఇండస్ట్రీస్ అంటే రెగ్యులేటరీ యాక్షన్ అయితే ఏమీ కనపడలేదండి. ఎందుకంటే ఇండికేషన్ ఆల్రెడీ స్టిక్కర్ పైన వస్తుంది. అది ఇన్యాక్టివ్ ఇది అంటానికి లేదు అయితే కనపట్లేదు. ఏమి రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా 72 రూపాయలు ట్రేడ్ అవుతుంది శరత్ ఇండస్ట్రీస్. మరి మీరు ఏ షరతులో ఉన్నారో ఏంటో అర్థం కావట్లేదు. అంటే రీసెంట్లీ ఇప్పుడు పార్ట్లీ పెయిడ్ అప్ రైట్ షేర్స్ కూడా ఇతర లిస్ట్ కూడా అయింది. ఓకే, అవి రైట్స్ అయి ఉండొచ్చు బహుశా, అందువలన అలా అయి ఉండొచ్చు. సరే, ఎనీవే ఒకసారి మీ బ్రోకర్తో కూడా చెక్ చేయండి. అరుణ్ అడుగుతున్నారు చెన్నై నుంచి. బిఎఫ్ యూటిలిటీస్ కొన్నారట 969 రూపాయల్లో, ఇప్పుడు 760 అయిపోయింది. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? హోల్డ్ చేయమంటారండి. ఇది బేసికల్లీ బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వేది దాని అనమాట, హోల్డింగ్ కంపెనీ లాంటిది. అయితే స్టాక్ అయితే కరెక్ట్ అయింది. ఇది బ్రాడ్ మార్కెట్ దీంతో కరెక్ట్ అయింది. హోల్డ్ చేయమంటారు. ఇది ఇండైరెక్ట్లీ హెల్డ్ బై భారత్ ఫోర్జ్ అండి. బిఎఫ్ అంటే భారత్ ఫోర్జ్ అందులో. అనిల్ కుమార్ 6 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో పంపించారు. చాలా స్టాక్స్ ఉన్నాయి, 3% ప్రాఫిట్లో ఉన్నారు. శుభం. 2-3 స్టాక్స్ తీసుకుందాం. ఆయన పోర్ట్ఫోలియోలో ఇంట్రెస్టింగ్గా ఐటీసీ హోటల్స్ ఉన్నాయి 200లో, తర్వాత నాట్కో ఫార్మా ఉన్నాయి 802 రూపాయల్లో, సుజ్లాన్. ఈ 3 హోల్డ్ చేయొచ్చా? సుజ్లాన్ హోల్డ్ అండ్ యాడ్ అండి. నాట్కో కూడా హోల్డ్ అండ్ యాడ్. హోల్డ్. మీరు రాసిన పోర్ట్ఫోలియో ఓవరాల్గా బాగానే ఉందండి, హోల్డ్ చేయండి. అన్నీ హోల్డ్ చేయదగిన స్టాక్సే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. ఓకే, సో 90 పాయింట్ల నష్టానికి వచ్చేసింది నిఫ్టీ. సో కొద్దిగా రికవరీ అనేది మనకు కనిపిస్తుంది. లెట్స్ సి సస్టైన్ అవుతుందా ఈ రికవరీ. ఫార్మా ఇండెక్స్ మాత్రం 4.5% అప్. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈజ్ అప్ 4.5%. సో దేర్ ఇస్ ఏ హ్యూజ్ బయింగ్ ఇన్ ఫార్మా స్టాక్స్. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్ యూ ఆల్ ది అనలిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.